హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ మసాలా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ పలావ్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 యాలకులు, 4-5 మిరియాలు, ఒక 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ప్రాన్స్ నుండి వచ్చిన వాటర్ని పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా సిమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు బాగా మరుగుతున్న టైంలో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. పలావ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కడిగిన బియ్యం వేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన సూపర్ టేస్టీ ప్రాన్స్ పలావ్ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ టేస్టీగా ఉండే ప్రాన్స్ పలావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.